వెజ్ నగెట్స్. ఓకే, సో నగ్గెట్స్ ఏంటంటే ఎప్పుడు బయటకు వెళ్ళి తింటూ ఉంటాము, అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని కూడా చాలా మంది ఏమంటారు అంటే మనకి ప్రిపేర్ చేయడం వచ్చా లేకపోతే ఓవెన్ ఉండాలేమో, స్పెషల్ థింగ్స్ ఉండాలేమో అనుకుంటూ ఉంటారు. సో చూద్దాం వెజ్ నగ్గెట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ టేస్టీగా చేసుకోవాలి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెజ్ నగ్గెట్స్ కాబట్టి సో చక్కగా నువ్వు క్యారెట్ తీసుకొచ్చు అండ్ ఇంకోటి గ్రీన్ కలర్లో ఏంటి? అది బ్రాకలీ. ఓకే ఫైన్. యూజువల్లీ మనం బ్రోకలీ అనేది ఎక్కువగా యూజ్ చేయము అండ్ ఓన్లీ డైట్ చేసే వాళ్ళు మాత్రం మార్నింగ్ టైమ్స్ అలా సలాడ్ లాగా తీసుకుంటూ ఉంటారు. బట్ మనం ఇలా మిక్స్ చేస్తున్నాం కాబట్టి సూపర్. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. సో చీజ్ తీసుకొచ్చావు అండ్ ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసి తీసుకొచ్చావు అనమాట. క్యారెట్ ఓకే సూపర్. అండ్ ఎగ్స్, పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్గా. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇవన్నీ కూడా మిక్స్ చేసేయాలి. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసిన క్యారెట్ అండ్ అలాగే బ్రాకలీ, ఇది స్పూన్తో కొంచెం స్మాష్ చేసేసి రిమైనింగ్వి యాడ్ చేసేద్దాం. సో ఆల్రెడీ బాయిల్ చేసినవి కాబట్టి సో యూజువల్గా మనం ఏదైనా క్యారెట్ ఫ్రై కానీ బీట్రూట్ ఫ్రై కానీ అలా చేసుకున్నప్పుడు ఎక్కువ ఫ్రై చేయకుండా ముందే కాస్త సెమీ బాయిల్ చేసుకుంటే బెటర్ కదా? సెమీ బాయిల్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువగా పట్టకుండా ఉంటుంది అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. సో మరీ ఏమంటారు పేస్టీగా కాకుండా మనం కొంచెం మధ్యలో క్రంచెస్ లాగా ఉన్నా కూడా ఫిల్లింగ్గా ఉంటుంది యాక్చువల్గా. అవును, సో జస్ట్ అది మనకు ఆ డబ్ లాగా వచ్చేసేయాలన్నమాట, దానికోసం కొంచెం స్మాష్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు రిమైనింగ్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, సో కొంచెం పెప్పర్. యూజువల్గా మనము మిరియాల పొడి ఎవ్రీ రెసిపీలో యూస్ చేయొచ్చు కదా, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అలా. మనం మిరియాలు యూస్ చేయొచ్చు బికాస్ అందులో మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్లో కూడా చేసుకునే ప్రతి దాంట్లో కూడా యూస్ చేయొచ్చు. ఆ తర్వాత ఆనియన్ పౌడర్ కూడా కొంచెం అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఇందులోనే కొన్ని బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేద్దాం. వెల్లుల్లి కూడా కొంచెం గ్రేట్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్స్ కూడా బీట్ చేసేద్దాం ఇందులోనే. సో చూసుకుంటూ బీట్ చేసుకుంటూ సరిపోతుంది. అవును, మనం చీజ్ కూడా గ్రేట్ చేసేద్దాం. సో చాలా మంది ఇది ఆప్షనల్ గా తీసుకుంటూ ఉంటారు. అవును, బట్ వన్స్ ఇన్ వైల్ మనం చీజ్ కూడా మనం తీసుకోవచ్చు కదా, మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు కదా. చీజ్ కూడా తీసుకోవచ్చు బికాస్ చీజ్ లో కూడా మనకు వైటమిన్ డి అనేది చక్కగా ఉంటుంది కాబట్టి మనం వన్స్ ఇన్ వైల్ యూస్ చేయొచ్చు. సో కన్సిస్టెన్సీ అయితే మనం కొంచెం చూసుకుంటూ కలుపుకుంటే బెటర్ అన్నమాట. అవునవును, సో ఇది పక్కన పెట్టేసుకొని దీంట్లో బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, అండ్ అలాగే నాకు కూడా కొంచెం సో కొంచెం తీసుకొని రోల్ చేసేసుకుందాం నగెట్స్ లాగా. సో యూజువల్గా ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎనీవే మనకి ఇది ఏమి డీప్ ఫ్రై ఐటమ్ కాదు కాబట్టి. అండ్ లంచ్లో కూడా మనం రైస్లో కూడా జస్ట్ యూస్ చేయొచ్చు, మనం నంచుకోవడానికి బాగా పనిచేస్తుంది. సో మనకు నచ్చిన సైజెస్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, షేప్స్ కానీ సైజ్ కానీ.
ఎలాగో ఎగ్ అనేది మనం యూస్ చేసాం కాబట్టి టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎస్ అవును. సో షేప్స్ కూడా మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నార్మల్లీ రౌండ్గానే చేసేస్తున్నాను. సో ఎన్ని తీసుకోవచ్చు అంటే, సో ఇందులో మనము వెజీస్ కూడా మిక్స్ చేసాము కాబట్టి మనం ఇది ఒక 3 to 4 తీసుకోవచ్చు. ఓకే పర్ఫెక్ట్. అండ్ ఎస్పెషల్లీ మనం బ్రోకలీ మిక్స్ చేసాం కాబట్టి దాని టేస్ట్ కూడా మనకు అంత తెలియదు, యాక్చువల్గా టేస్ట్లెస్గా ఉంటుంది. అవును. సో ఇందులో అయితే మనకు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. క్యారెట్ తర్వాత చీజ్ ఏదైతే మనం వేసాము మొత్తము. సో ఎవరికైతే బ్రోకలీ నార్మల్లీ అలా తినడం నచ్చదో ఇలా తినేసేయచ్చు హ్యాపీగా. పర్ఫెక్ట్గా నీకు ఒక 2 నాకు ఒక 2 చేసుకుంటే బాగుంటుంది. సో పిల్లలకైతే హ్యాపీగా కొంచెం కిచప్ డిప్ లాగా పెట్టేసి కూడా ఇచ్చేసేయచ్చు. సో మనం ఎగ్ అనేది యూస్ చేసామంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్గా వస్తుంది. కొంచెం జాగ్రత్తగా మనము షేప్స్ ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. అండ్ పర్ఫెక్ట్లీ అంటే చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉండబోతాయి డెఫినెట్లీ. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి అండ్ బ్రౌనిష్ కలర్లో కూడా వచ్చాయి. కొంచెం క్రంచీగా అండ్ కొంచెం సాఫ్టీగా ఉన్నాయి. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా సర్వ్ చేసుకుందాం. అరోమా కూడా చాలా బాగుంది అండ్ ఆ క్రంచినెస్ తెలుస్తుంది సర్వ్ చేస్తున్నప్పుడు. సో సౌండ్ చిట్పట్ సౌండ్ అనమాట. పర్ఫెక్ట్. ఆ బ్రెడ్ క్రమ్స్ కూడా యూస్ చేసాం కాబట్టి రెడీ అయిపోయినట్టు. వెజ్ నగెట్స్ రెడీ అయిపోయాయి. వెజ్ నగెట్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ నగెట్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, కోడిగుడ్డు 1, క్యారెట్ 1 కప్పు, ఉల్లిపాయ పొడి 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, బ్రెడ్ పొడి 1/2 కప్పు, చీజ్ 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. వెజ్ నగెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బ్రోకలీ వేసి మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి, ఉల్లిపాయ పొడి, ఉప్పు, బ్రెడ్ పొడి, వెల్లుల్లి తురుము, కోడిగుడ్డు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత చీజ్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి వేడయ్యాక రెడీ చేసుకున్న బ్రోకలీ మిశ్రమాన్ని నగ్గెట్స్ లా ఒత్తుకొని బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసుకొని పాన్ మీద వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ వెజ్ నగ్గెట్స్ రెడీ.